పౌరమల తిరుగుతావా విశ్వాసి, కవిగా నీవుంటావా విశ్వాసి, పౌరమల తిరుగుతావా విశ్వాసి, దారి తప్పిపోతున్నావా విశ్వాసి, ఈడ మీరు గమనించావా విశ్వాసి, ఈడ మీరు గమనించావా విశ్వాసి. ఓడలో నున్నాడు యేసు నీకు తోడుంటాడు, ఓడలో నున్నాడు యేసు నీకు తోడుంటాడు, ఆశ్రయంగా నీకుంటాడు, ఆదరణ నీకుంటాడు, ఆశ్రయంగా నీకుంటాడు, ఆదరణ నీకుంటాడు. యేసులో నీవుంటావా విశ్వాసి, సంగమును తీరుంటావా విశ్వాసి, యేసులో నీవుంటావా విశ్వాసి, సంగమును తీరుంటావా విశ్వాసి, దారి తప్పిపోతున్నావా విశ్వాసి, ఈడ మీద గమనించావా విశ్వాసి, ఈడ మీద గమనించావా విశ్వాసి, ఈడ మీద గమనించావా విశ్వాసి. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. చాలా కష్టపడండి. ఇప్పుడు పడుతుంది. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నన్ను బ్రతుకునిస్తావయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నన్ను బ్రతుకునిస్తావయ్యా. ఎన్ని ఇచ్చినా ఎన్ని నేను వెలవరిచానా, ఎన్ని ఇచ్చానా, ఎన్ని ఇచ్చినా ఎన్ని నేను వెలవరిచానా, ఎన్ని ఇచ్చానా. ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీకోసం కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీతోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీతోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను చూచావని. జనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, హెచ్చరిస్తావయ్యా, బోధింపజేస్తావయ్యా. జనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, హెచ్చరిస్తావయ్యా, బోధింపజేస్తావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకే నేను పరిచర్యానా, నా కడుపు నింపుతున్నానా,
పాటగా దేవుని ఆరాధించాను. మీనింగ్ఫుల్ సాంగ్స్ పాడుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు మన మధ్యలో సందీపన్న కెరీర్ గైడెన్స్ మీద కెరీర్ అలాగే దేవుడు అనే టాపిక్ మీద ఒక 40-45 minutes క్లాస్ తీసుకుంటారు. సో అందరూ చైర్స్ కొద్దిగా ముందరికి ఫ్రంట్ విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దినాకర్ వచ్చి సెషన్ గురించి చిన్న ప్రార్థన చేస్తాం. ఓకే, హర్ష వచ్చి ప్రార్థన చేస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడు అయ్యా, శక్తివంతుడు అయ్యా, ఇదిగో నా ప్రభావ సృష్టికి కారణమైన తండ్రి దేవుడు అయ్యా ప్రభావ, ఇదిగో నేను రాత్రికాల సమయంలో నా ప్రభు ఆయన సమయంలో ఇక్కడ చేర్చి ఉన్నారు బట్టి మీకు స్తోత్రం నా ప్రభావ. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం కూడి నేను వారి ప్రార్థన ఆలకిస్తున్నాను నా ప్రభావ. ఇదిగో నా ప్రభు ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకే చూపించున్నాను నా ప్రభు నాయన యేసయ్యా. ఎందు నిమిత్తం వచ్చి ఉన్నామో మీరు అడుగుతున్నాను నా ప్రభావ. ఇదిగో నా ప్రభావ సందీపనతో మీరు మాట్లాడండి. ఇదిగో నా ప్రభావ మన సేఫ్ కెరీర్ గైడెన్స్ గురించి అయినా సన్న మాట్లాడుచుండగా ప్రతి ఒక్క విషయంలో అయినా మీరు విని అయినా నేర్చుకోవడానికి సహాయం చేయండి నా ప్రభావ. వీళ్ళ ఇంకా ఏదో వరకు సహాయం చేయండి. సందీపన్న మీరు మాట్లాడండి. ఏమైనా ఇప్పుడు విని మరలా వదిలిపెట్టకుండా మన జీవితంలో వాటిని ఇదిగో అలవర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో నా ప్రభావ. జరగబోయే సమయాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను నా ప్రభావ. మీరే ముందు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇస్తున్నాం. అందరికీ వందనాలు. సో యూత్ మీటింగ్ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మరి యూత్ అనే పదం చాలా బాగా ఎక్కువగా వాడుతున్న పదం అనమాట. ప్రజెంట్ మీరు ఎక్కడ చూసుకున్నా సరే, మీరు ఇన్వెన్షన్స్లో చూసుకున్నా యూత్ ఎక్కువ కనపడుతూ ఉంటారు, క్రైమ్లో చూసుకున్నా యూత్ ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఓకే, మంచితనంలో చూసుకున్న యూత్ ఎక్కువ కనపడతారు. సో అంటే చిన్నపిల్లలు లేకపోతే బాగా ఏజ్డ్ కన్నా కూడా యూత్ అందరికీ కూడా ఎక్కువ కనపడుతుంటారు కదా. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అంటే యూత్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మా మనో లేకపోతే అన్నానో లేకపోతే పెద్దవాళ్ళైనా మా అబ్బాయినో మా అబ్బాయి చదువు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు కూడా కొన్ని విషయాలు ఒక హాఫ్ అన్ అవర్ కంటే నేను ఎక్కువ తీసుకోను. కొన్ని విషయాలు కెరీర్ గైడెన్స్ గురించి నేను చెప్పి ముందుకెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. సో ప్రజెంట్ మనం చూస్తాం కదా, అందరికీ ట్రెండింగ్ ఏమని చెప్పండి, ఏఐ బాగా ట్రెండింగ్ ఉంది కదా. సో నేను జస్ట్ ఊరికి అది పెట్టాను. చూడండి, కెరీర్ అనగానే అందరికీ కనిపించే కెరీర్ అంటే ఏంటి, మామూలుగా ఏం చెప్పొచ్చు మనం అంటే ఏమంటారు చెప్పండి. కెరీర్ అంటే దాని అర్థం చెప్పగలుగుతారు కదా. కెరీర్ అంటే ఏంటి? గుడ్ జాబ్, ఇంకా ఫ్యూచర్ లైఫ్. ఓకే, మేజర్గా కెరీర్ అంటే దాని అర్థం ఏమొస్తుందంటే మంచి భవిష్యత్తు వస్తుంది. భవిష్యత్తు గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. సో మనం నార్మల్గా దాన్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్యూటిఫుల్ కెరీర్ అని, సక్సెస్ఫుల్ కెరీర్ అని, థర్డ్ ఏంటంటే హైలీ ప్యాకేజ్డ్ కెరీర్ అని మనం ఎక్కువగా ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. సో మీకు ఎక్కువగా ఎట్లాంటి కెరీర్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే, సార్ ఐ నీడ్ బ్యూటిఫుల్ కెరీర్ సార్ అంటూ ఉంటారు, అంటే అందమైన లైఫ్ అంటూ ఉంటారు. సక్సెస్ఫుల్ కెరీర్ ఎప్పుడు చూసినా ఇక సక్సెస్ అనే పదం ఎక్కువ వాడుతూ ఉంటారు కదా. తర్వాత నార్మల్గా బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువ ఏం మాట్లాడతారంటే హైలీ ప్యాకేజ్డ్ కెరీర్, ఒక 20 LPA 30 LPA, ఇక అది వస్తే ఇక లైఫ్ సెటిల్,
అమ్మాయి కూడా వచ్చేస్తుంది సెటిల్గా, అంతా ఇల్లు అన్నీ అన్నీ అసలు ప్యాకేజ్ ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అనే ఆలోచనతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం చూస్తున్నట్లయితే ఇంకా ప్రజెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి చెప్పండి? ఎక్కువగా యూత్ ఎక్కువగా వాడేది ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, స్నాప్చాట్. ఓకే, స్నాప్చాట్, స్నాప్షాట్ చాలా ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎవరు ఫోన్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా ఉంటాయి. ఈ 4 మాత్రం నా ఫోన్లో ఉన్నాయి, అందుకే నేను ఇవే పెట్టాను. ఇక స్నాప్చాట్ అయ్యే నా ఫోన్లో లేవన్నమాట. సో ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా. సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే టెక్నాలజీ గురించి మనం ఆలోచన చేస్తే ఇక ప్రజెంట్ ఏముంది చెప్పండి? ఓకే, చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, కానీ టెక్నాలజీ అనగానే ఏం చెప్తుంటారు వెంటనే? ఏఐ కదా. ఏఐ అనగానే ఏం గుర్తొస్తుంది? ChatGPT కదా. ChatGPT వాడుతున్నారా? మన నైన్ బ్రదర్ అయితే ChatGPT దాన్ని పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాడుతున్నాడు అనమాట. సో ఆల్ ద ఐటీ స్టూడెంట్స్ ఎక్కువ వాడుతుంటారు కదా. సిఎస్సి మేము కూడా జాబ్స్లో అప్పుడు వాడుతూ ఉంటారు. సో ప్రజెంట్ ChatGPT మేమైతే కోపైలట్ వాడుతుంటారు, కూడా ఏఐ టూలే. సో అది వాడుతూ ఉంటాను. సో ఈ ఏఐ వల్ల మనం చూసినట్లయితే జాబ్స్ అనేది కరువు అయిపోయింది కదా. మీకు తెలుసా? మీకు ఆ విషయం తెలుసా? ఏఐ వల్ల టెక్నాలజికల్గా అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి జాబ్స్ అనేది తగ్గిపోయినాయి. తెలుసా మీకు ఆ విషయం? ఆల్మోస్ట్ 70 to 80% జాబ్స్ వర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ ద పాస్ట్ 2 years అనమాట. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏఐ. అందుకే ఇక్కడ అసలు నో జాబ్స్ అంటే ఇది ఇప్పటి వరకు మాత్రమే, ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయి. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనమాట. జస్ట్ ఒక బ్రిడ్జ్ దాటినప్పుడు మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది చూసారా, ఆ బ్రిడ్జ్ పీరియడ్ అనమాట అంతా కూడా. సో ఫ్యూచర్లో ఏఐ అనేది వస్తుంది కాబట్టి, అంటే అడాప్టేషన్ కోసం టైం పడుతుంది కాబట్టి దానికోసం కొంచెం ట్రాన్సిషన్ వల్ల జాబ్స్ తక్కువైతాయి అనమాట. అంతే కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఆఫీస్లో బిజినెస్ ఎంత తక్కువైపోయిందని అంటే, ఇప్పుడు మేము ఒక 1 month లేకపోతే 1 year ప్రాజెక్ట్ని 1 year ప్రాజెక్ట్ కొన్ని $1,000 కొన్నాం అనుకోండి. మేము అంత $1,000 మేము ఒప్పందం చేసుకున్నాం అనుకోండి. ఒకవేళ 1 month చేస్తే వాడికి మొత్తం ప్రాఫిటే కదా. కానీ 1 year అంతా లాసే కదా వాడికి. అందుకే వాడు ఏం చేస్తాడంటే వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాము, అప్పటి వరకు మనం బిజినెస్ ఆపుకుందాము, డబ్బులు సేవ్ అయితేనే ఆలోచిస్తున్నాడు అనమాట వాడు. అంటే ఈ 11 months మనం వెయిట్ చేస్తారా, 1 monthలో అయిపోతుంది కదా ఎట్లయినా అది. సో కొంచెం వెయిట్ చేస్తే తర్వాత ఒకేసారి ఫాస్ట్ అయిపోతుంది ఆలోచనతో బిజినెస్ అంతా ఆగిపోతుంది అనమాట. యూరప్, జర్మనీ ఈజ్ ద ఏమంటారు బిజినెస్కి మారుపేరు అనమాట. ఆటోమోటివ్స్కి అయినా లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్ అయినా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా జర్మనీ కానీ యూరప్ కానీ ఇవన్నిటికి మారుపేరు అనమాట. కానీ ఇప్పుడు అన్నీ ఆగిపోయింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఏఐ. సో ఇంకొంచెం మనం ముందుకెళ్తే సో ఇంత ఏఐ నడుస్తుంది కదా. ఏఐ గురించి మనం కొంచెం పక్కన పెడితే ఏఐలో ఎలా వెళ్ళాలి అని కొంచెం ఆలోచన చేస్తే, ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే డిగ్రీ అంటే ఎలా ఉండేది అని అంటే మనం చూస్తే ఒకసారి అందరూ చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు కదా. ఇంటర్వ్యూ చదివి ఫస్ట్ ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే 10th చదివితే ఆపేసేవారు. తర్వాత ఇంటర్మీడియట్ అంటే కొంచెం సూపర్ అనుకునేవాళ్ళు, అంటే పప్పులు చదువుకోవాలి. ఇంజనీరింగ్ అంటే అసలు ఇంకా సూపర్ అనుకునేవాళ్ళు అనమాట. సో గ్రేట్ అనుకునేవాళ్ళు. ఇంకా వెరీ హార్డ్, చాలా కష్టం కదా. ఎందుకంటే ఇప్పుడంటే 9.5 అన్నీ వస్తున్నాయి, కానీ అప్పట్లో ఎలా ఉండేది అసలు 50% గ్రేడ్ అనుకునేవాళ్ళు, అంటే పాస్ అవుతారు అనుకునేవాళ్ళు, జస్ట్ పాస్ అనుకునేవాళ్ళు. ఇంకా చాలా వాల్యుబుల్ ఇంజనీరింగ్ అంటే చాలా వాల్యుబుల్. 90s నుంచి చెప్తున్నాను అనమాట నేను. ఇంకా మనం కొంచెం ఆలోచన చేస్తే మంచి జాబ్స్ అనేవాళ్ళు కదా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సివిల్ ఇంజనీర్ తెలుసా మీకు ఆ ఇష్టం. సో ఇట్లా వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే వాళ్ళు ఇంజనీరింగ్లో బాగా చదువుకొని ఇట్లా చాలా జాబ్స్ క్రియేట్ చేస్తూ చాలా మందికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తూ పీపుల్ హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఇది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఎలా ఉంది ఎవరు చెప్తారా? ఇప్పుడు ఎలా చెప్పండి. మొత్తం ఒకేసారి దింపేశారు ఎందుకంటే చదవాలి. సో ఇప్పుడు చాలా వరస్ట్గా ఉంది కదా. ఇంకా ఫుల్ లైట్గా నా లైఫ్ నా ఇష్టం అంతా. ఇంజనీరింగ్ అంటే అసలు కాలేజ్కి వస్తే అసలు డిగ్రీ అన్న ఇంజనీరింగ్ అన్న కాలేజ్కి వస్తే ఎలా ఉండదు అంటే అబ్బో బాగా చదువుకోవాలి ఎక్కడి నుంచో వచ్చాయి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఎలా ఉండేది బిందాస్లో. ఇప్పటి వరకు వాళ్ళ కింద ఉంటాం కాబట్టి నారాయణ కాలేజ్ చిన్న కాలేజ్ కింద ఉంటాం
బయటకు వస్తే ఇక మన లైఫ్ ఉన్నది బీటెక్ నా లైఫ్ అదంతా చూస్తుంటారు కదా, ఇంకా ఫుల్ ఫ్రీడమ్. టాపర్స్ బికమ్స్ డలర్స్. తెలుసా 990s వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ బీటెక్ రాగానే వాళ్ళకి 1-2-3 బ్యాక్లాగ్లు ఉంటాయి, లేదా 10-15 బ్యాక్లాగ్లు ఉంటాయి. చూడండి, ఫుల్ ఆఫ్ లస్ట్. ఇన్నోసెంట్ బికమ్ ఇన్సిడెంట్ క్రియేటర్స్. అంటే చాలా అమాయకంగా కనపడతారు. ఇక కాలేజ్ రాగానే ఎలా ఉంటారంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఆమె వాడి ఉంటారు అన్నమాట పేరు కదా. ఏదో మనం చూస్తున్నాం చూడండి కదా ప్రజెంట్ ఇంజనీరింగ్లో. అంటే ఇంజనీరింగ్ కోర్స్ గురించి నేను మాట్లాడలేదు, కోర్స్ ఏం తప్పు చేయట్లేదు, కానీ ప్రజెంట్ ఎడ్యుకేషన్ స్టైల్ అని చెప్తున్నాను అనమాట. మరి కన్ఫ్యూజ్ ఇంజనీరింగ్ అంత వరస్ట్ అని చెప్పాడు అన్నని నాకు చదువుకోకుండా ఉండేవాళ్ళు. సో ప్రజెంట్ ఎడ్యుకేషన్ స్టైల్ ఒకప్పుడు ఇల్లిటరసీ వల్ల ఎంత భయంకరంగా ఉండేది, ఎంతో ఇమ్మరాలిటీతో ఉండేది, ఇంకా అనెథికల్ థింగ్స్ అయి ఉండేది కదా. సతీ సహాగా మనం చదువుకోకుండా మూఢనమ్మకాలతో ఎంత భయంకరంగా ఉండేది. కానీ చదువుకోవడం వల్ల చాలా విషయాలు మార్పు వచ్చినా రాలేదా? సో చదువుకోవడం వల్ల నష్టాలు ఏమి లేవు, చదువుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనం చదువుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే పాపం చాలా బాగా పెరిగిపోతున్న విషయం చెప్పాలని ఆశపడుతున్నాను అన్నమాట నేను. సో ఎక్కడ చూసినా యూత్ కనపడుతున్నారు మనకి కదా. సో ఎడ్యుకేషన్ స్టైల్ ఈజ్ బికమింగ్ వెరీ వర్స్ అని చెప్పే పాయింట్ అదనమాట. బట్ ఇంజనీరింగ్ చదివే టాపర్స్ ఉన్నారు, మంచిగా చదువుకున్న ఉన్నారు, మంచిగా వెళ్ళారు, మంచిగా టాపర్స్ మంచిగా చదువుకొని మంచిగా కానిస్టేబుల్స్ ఎస్ఐలో లేకపోతే ఇన్వెన్షన్స్ చేసేటువంటి వారు అయితే ఉన్నారనమాట కదా. కానీ ట్రెండ్ అంటే నేను ఎందుకు ఇవి ఎక్కువ రాస్తున్నా అంటే లాస్ట్ 2-3 years నుంచి నేను మా తమ్ముళ్ళని చెల్లెల్ని ఇట్లా వీటిలో జాయిన్ చేస్తుంటే నాకు గుర్తొచ్చేవన్నీ ఇవే అనమాట. అమ్మో మా చెల్లెవాళ్ళని జాయిన్ చేస్తే ఎట్లుంటారో ఏమో, తమ్ముళ్ళని జాయిన్ చేస్తే ఎట్లుంటారో ఏమో అని నా ఆలోచనలే పెట్టాను అనమాట నేను యాక్చువల్లీ. చూడండి ఎలా అంటే క్రైమ్ అంతా కూడా 15 to 20 years 24 years మధ్యలో ఎక్కువ జరుగుతుంది అనమాట. 90% ఆఫ్ ద క్రైమ్స్, 98 అనుకుంటా కరెక్ట్ గుర్తులేదు. సో ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ యూత్ అండ్ టీనేజర్సే క్రిమినల్ యాక్టివిటీస్లో ఉన్నారు కదా. అలా నేనే అని చెప్పొద్దు, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లేదు. చూడండి ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్ నుంచి చూడండి, అవుట్ ఆఫ్ ఆల్ దీస్ హౌ టు బిల్డ్ ఎ గుడ్ కెరీర్ విచ్ బిల్డ్స్ సొసైటీ. ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది. ఒక పక్క నుంచి ఏమో ఏఐ అంటున్నారు కదా, నేను రెండు చూపించాను. ఒకటేమో ఏఐ అంటున్నారు, ఇంకోటి ఏంటది ఫుల్ ఆఫ్ లస్ట్, ఫుల్ ఆఫ్ ఫ్రీడమ్, ఫుల్ ఆఫ్ సిన్. సో ఈ రెండింటి మధ్యలో నుంచి ఒక మంచి కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోగలను మీకు అర్థమవుతుందా? ఎలాగ నేను ఒకవేళ డిగ్రీ చదువుకోకపోయినా, లేకపోతే ఒకవేళ ఇంటర్ చదివేసి ఆపేసిన, లేకపోతే ఏమంటారు 10th చదివేసి ఆపి చేస్తే వాళ్ళకి మంచి కెరీర్ ఉంటుందా? దాని అర్థం అదే కాదు కదా. సో ఎవరికైనా సరే మంచి కెరీర్ ఉండాలంటే అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఇస్ నెసరీ, కానీ ఎడ్యుకేషన్ మాత్రమే నెసరీ అంటే కాదు. ఓకే, ఎడ్యుకేషన్ ఇస్ నెసరీ, కానీ ఎడ్యుకేషన్ ఉంటేనే మంచి కెరీర్ ఉంటుందా అంటే కాదు. సో ఎడ్యుకేషన్తో పాటు సంథింగ్ ఈస్ నీడెడ్. చూద్దాం ఒకసారి. నేను మీకు ఒక గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. దాని ముందు నేను ఏం చెప్పాను, హౌ టు బిల్డ్ ఎ గుడ్ కెరీర్ విచ్ ఏముంది అక్కడ, విచ్ బిల్డ్ సొసైటీ కదా. అలా ఇందాక చెప్తూ వచ్చాను ఇల్లిటరసీ వల్ల సమాజానికి నష్టం, ఇల్లిటరసీ వల్ల సమాజానికి ఎట్లాంటి లాభం లేదు. కానీ చదువుకోవడం వల్ల ఏంటి మూఢనమ్మకాలు పోతాయి, ఇమ్మోరాలిటీ పోతాయి, ఎథిక్స్ అన్నీ కొంచెం బిల్డ్ అంటే పూర్తిగా కాకపోయినా కొంతవరకు బిల్డ్ అవుతుంది కదా. సో అంటే మన కెరీర్ వల్ల మనము మంచిగా మనకి మంచి కెరీర్ ఉండడం వల్ల మనకు మాత్రం ఉపయోగం అంటే కాదు, అది సొసైటీ కూడా ఉపయోగమే. ఎందుకనంటే చూడండి ఇక్కడ సొసైటీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్. గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ అంటే ఎవరు, నువ్వు నేను కదా. చూడండి ఎందుకు నేను ఈ పదాన్ని సొసైటీకి ఉపయోగపడే విధంగా మన కెరీర్ ఎందుకు డెవలప్ చేసుకోవాలని చెప్తున్నాను అంటే
ప్రజెంట్ క్రైమ్ రేట్స్ అంతా కూడా దేని వల్ల జరుగుతుందంటే ఒక్కడ తీసుకున్న డెసిషన్ వల్లే. సో యూత్ తీసుకున్న డెసిషన్ వల్లే వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా బిల్డ్ అవ్వవు. వాళ్ళ ఫ్యామిలీ సరిగ్గా బిల్డ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, మంచి సొసైటీ రాదు కదా. సో మనకి మంచి కెరీర్ రావాలంటే మనకు రావాల్సిన మంచి ఆలోచన చెప్పండి. ఓకే, నా కెరీర్ వల్ల నా ఫ్యామిలీ బాగుపడుతుంది కదా, నా ఫ్యామిలీ వల్ల ఇంకా డిఫరెంట్ ఫ్యామిలీస్ బాగుపడతాయి. సో ఇట్ విల్ బికమ్ ఎ సొసైటీ కదా. సో అదే మనం చూసుకుపోతున్నాము. ఎట్లా సో ఇన్ని చెప్తున్నాం కదా, ఏ అంటున్నాము, సొసైటీ అంటున్నాము, ఇట్లా టెక్నాలజీ అంటున్నాము, ఇట్లా లస్ట్ అంటున్నాము, సిన్ అంటున్నాము. సో అన్నిటి నుంచి ఎట్లా మనం మంచి కెరీర్ డెవలప్ చేసుకోగలం అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ది సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ నేను ఒక గురించి చెప్పాలని ఆశపడుతున్నాను అన్నమాట. సో సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ ఎవరంటే ఎవరు చెప్పాలని ఆశపడుతుందంటే an ఈజిప్షియన్ స్లేవ్, ఒక ఐగుప్తులో ఒక బానిస ఉన్నాడు అన్నమాట. ఆ బానిసను మనం ఎలా రిపీట్ చేసుకోవాలో మీకు అర్థమవుతుంది అనమాట. ఒకవేళ ఆ ఈజిప్ట్ అనేది మన కాలేజ్ అనుకుందాం, స్లేవ్ మనం అనుకుందాం ఎగ్జాంపుల్. లేకపోతే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఒకవేళ మన మేనేజర్ ఆ ఈజిప్ట్ అనుకుందాం, స్లేవ్ మనం అనుకుందాం. ఓకేనా? సో చూడండి ఒకసారి. సో ఆయన ఎట్లాంటి అంటే చూడండి, ఆ ఈజిప్ట్కి స్లేవ్ వెళ్ళాడు. ఎప్పుడు చెప్పనా, at 17 years old he became a slave in Egypt. ఓకే, ఆయన యాక్చువల్లీ ఆ స్లేవ్, ఆ బానిస, హీ వాజ్ అ రిచ్ పర్సన్, చాలా రిచ్ పర్సన్ అనమాట. ఓకే, కానీ ఈ బికేమ్ ఎ స్లేవ్. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన బానిసలా మారాడు అనమాట. సో ఎప్పుడు 17 years old. ఓకే, ఎగ్జాక్ట్లీ మన బీటెక్ ఏజ్ అది కదా. 15 years బీటెక్ ఎంటర్ అయిపోతుంది, 17 yearsకి ఎంటర్ అయిపోతుంది. సో ఆయన సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీలో ఫస్ట్ పాయింట్ మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టాస్క్స్, అసైన్మెంట్స్ కంప్లీటింగ్ ఫెయిత్ఫుల్లీ. సో ఆయన బానిస కదా. సో ఆయన బానిస కాబట్టి ఆ బానిసకు మరి యజమాని ఏం చేస్తారు చెప్పండి, మంచి పనులు ఇస్తూ ఉంటాడు. సో పనులు ఇస్తుంటే ఏం చేస్తాయి, ఆ బానిస ఏం చేస్తుందంటే నమ్మకంగా పనిచేస్తాడు. అన్ని టాస్క్లు, అన్ని అసైన్మెంట్లు, అన్ని పనులు ఏదైతే కదా. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చుంటే కాలేజ్ స్టూడెంట్స్ అయితే మన కాలేజ్లో అసైన్మెంట్లు, క్లాస్ మీద పెట్టుకోవచ్చు కదా. సో నమ్మకంగా ఈజ్ కంప్లీటింగ్ ఫెయిత్ఫుల్లీ. సో నమ్మకంగా పనిచేస్తున్నాడు. సో మన కాలేజ్లో అంటే మనం కూడా కాలేజ్లో క్లాసులు నమ్మకంగా వినాలి కదా. నమ్మకంగా టాస్క్ అంటే ఏదో మంచిగా కంప్లీట్ చేసుకోవాలి, చక్కగా చదువుకోవాలన్న ఉద్దేశం అన్నమాట. ఇది మొదటి విషయం. రెండో పాయింట్ చూడండి ఒకసారి, గర్ల్స్ నాట్ ఇంట్రెస్టెడ్. రెండో పాయింట్ చెప్పండి, గర్ల్స్ నాట్ ఇంట్రెస్టెడ్. సో మనోడికి ఎట్లయితే మరి గర్ల్స్ కనబడుతున్నారు, మనకు కనబడుతున్నారు కాలేజ్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు కదా. సో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా అమ్మాయిలు ఉంటారు కదా. సో మనోడికి సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ కాబట్టి 17 years అప్పుడు మనోడు 17, 18, 19 అనుకోండి, ఆయన టాస్క్ చేస్తున్నాడు అనుకోండి. ఆ సిచ్యువేషన్లో సో గర్ల్స్ అనేవాళ్ళు తనకి వెంట పడినా సరే మనోడికి ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు కదా. సో 100% నేను రాసిచ్చే పాయింట్ ఏంటంటే బీటెక్లో లేకపోతే డిగ్రీలో లేకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నా, లేకపోతే ఏమంటారు ఇంకా చెడు వ్యసనాలు ఉన్నా, చెడు ఆలోచనలు ఉన్నా, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోయినా, బ్యాక్లాగ్స్ ఉన్నా, మ్యాక్సిమం పర్సంటేజ్ వాడు తీసుకునే ఇంట్రెస్ట్ బట్టి అనమాట కదా. 10th వరకు ఇంటర్ వరకు ఓన్లీ ఫోకస్ స్టడీ. పొద్దున్న 5 o'clock వేసిన ఈవినింగ్ నైట్ 10 o'clock వెళ్ళి పడుకున్నా వాడికి వాడు ముందు ఏం కనపడుతుంది, ఎగ్జామ్ కనపడుతుంది. దానికోసం వాడు ఫుల్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకంతా వాడికి గేమ్ దొరకదు. అంటే ఇంటర్లో కూడా నాశనాలు ఉంటాను, నేను కాదని చెప్పట్లేదు. సో అంటే ఇంట్రెస్ట్, గర్ల్స్ అనేది మనవాడికి ఇంట్రెస్ట్ లేదనమాట. ఓకే, సో మనవాడికి ఏమవుతుందంటే మరి తన యజమానుడి భార్య అనమాట, యజమానుడి వైఫే వచ్చి తనని బాగా శోధిస్తుంటుంది అనమాట. ఈ స్లేవ్ని తన ఓనర్ వైఫే వచ్చి బాగా తనని టెంప్ట్ చేస్తుంటుంది అనమాట. కానీ మనోడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చూడండి స్టేట్మెంట్ చూడండి ఒకసారి. ఇఫ్ యూ చదవండి ఒకసారి, చదువుతారా? సో నేను ఎప్పుడు
చాలాసార్లు చెప్తూ ఉంటారు పాయింట్ ఏంటంటే, మీరు మీ బాధ్యతలు మీరు మర్చిపోతే మీరు బాధ్యత రహితమైనటువంటి పనులే చేస్తాం. అది ఎక్కడైనా సరే, వేరెవర్ యు ఆర్, కాలేజ్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, లేకపోతే ఆఫీస్లో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా సరే, నీకు ఇవ్వని బాధ్యతలను మర్చిపోతేనే బాధ్యత రహితమైన పనులు చేస్తాం. ఓకే, సో మన కాలేజ్లో ఇట్లాంటి లైఫ్లో మనం ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ థింగ్స్ మనం చేస్తామని అంటే, ఎందుకంటే చెప్పండి, ఎందుకనంటే వీఆర్ ఫర్గెటింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మనము చేయవలసిన పనులు మర్చిపోతున్నాం కాబట్టి చేయకుండా పనులు చేస్తాం. మీకు అర్థమవుతుందా? చేయాల్సిన పనులు ఏంటి? రెగ్యులర్గా కాలేజ్కి వెళ్దాం. చేయాల్సిన పనులు ఏంటి? చక్కగా క్లాస్ వినడం. చేయాల్సిన పనులు ఏంటి? అసైన్మెంట్ కంప్లీట్ చేయడం. చేయాల్సిన పనులు ఏంటి? చక్కగా మంచి ప్రిపేర్, డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం కదా. ఇంకా ఒక దొరికితే ఏం చేయాలి? టైం ఉంటే ఇంకేం చేయాలి? ఇంకా ఎక్స్ట్రా ఉండదు చదువుకోవడం కదా. ఇవి చేయాల్సిన పనులు. ఇవి అసలు మనకు గుర్తులేకపోతే ఏమవుతుంది చెప్పండి? మనకు గుర్తుండకపోతేనే ఫ్రెండ్స్ అని, అమ్మాయిలని, అడిక్షన్స్ ఇవన్నీ వస్తుంటాయి. దాని రివర్స్ ఏంటి? వాట్ ఈస్ ద రివర్స్ చెప్తారా? ఇఫ్ యూ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ నాట్ డూ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్స్. అంటే నువ్వు చేయాల్సిన పనులు నువ్వు గుర్తుంచుకుంటే, దానికోసం నువ్వు ప్రయాసపడితే చేయకూడని పనులు చేయవు ఎక్కడైనా సరే. రిమెంబర్ దిస్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్ అని ఖచ్చితంగా చెప్పగలను నేను. సో అదే, ఇఫ్ యూ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ యూ విల్ నాట్ డూ ఇర్రెస్పాన్సిబుల్ థింగ్స్. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నా బాధ్యత ఏంటి, ఇంట్లో నా బాధ్యత ఏంటి, కాలేజ్లో నా బాధ్యత ఏంటి, ఆఫీస్లో నా బాధ్యత ఏంటి మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అందుకే చూడండి, నో అన్నెసరీ థింగ్స్, గర్ల్స్, అడిక్షన్స్ టు సిగర్, ఆల్కహాల్, పోర్నోగ్రఫీ ఎట్సెట్రా. సో మనోడికి అంటే ఆ స్లేవ్కి ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, సో ఇర్రెస్పాన్సిబుల్ థింగ్స్ వైపు వెళ్ళాలన్నమాట. ఓన్లీ రెస్పాన్సిబుల్ థింగ్స్ వైపుకే దాన్ని గుర్తుంచుకుని చేస్తారనమాట. అందుకే తనకి ఎట్లాంటి అడిక్షన్స్ లేవు. ఓకే, ఇప్పుడున్న సోకాల్డ్ అడిక్షన్స్ అన్నీ కూడా ఎందుకంటే దే ఆర్ ఫర్గెటింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకే, సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ మీకు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మన రెస్పాన్సిబిలిటీస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనము గర్ల్స్ వైపు మనం వెళ్ళాం. ఆటోమేటిక్గా అంటే వైఫ్ ఆటోమేటిక్గా దేవుడు ఆ టైంకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ముందే ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? దీనికి చిన్న ఉదాహరణ ఒక ఆయన ఇప్పుడు ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీకు 17 years, 19 years, ఇప్పుడు మీరు ఒక మంచి కార్ అనిపించింది, ఇప్పుడు మీకు వెంటనే కొనుక్కున్నారు. ఓకేనా? 25 years టైంలో అంతగా మంచి కార్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు? ఇది అమ్మేసి అది తీసుకుంటారా, లేకపోతే ఇది అట్టే ఉంచుకుంటారా? అమ్మేసి ఖచ్చితంగా అదే తీసుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో అదే నచ్చుతుంది కదా. అట్లాగే అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు, కానీ కొంచెం మంచిగా అర్థం చేసుకోండి. సో ఆ టైంకి తగిన సమయంలో దేవుడు మనకు కావాల్సిన ఒక మంచి కార్ని, మంచి అమ్మని దేవుడు మనకి ఇస్తాడు. ఓకేనా? మనమే ముందే అప్పు చేసి కొనుక్కున్నట్టుగా మనం అంటూ ఉంటాం కదా, అప్పు చేసి ప్రాబ్లమ్స్ ఎందుకు. ఓకే, సో అట్లా అడిక్షన్స్ కానీ, ఆల్కహాల్ కానీ, పోర్నోగ్రఫీ కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు? ఇఫ్ యు ఆర్ ఫర్గెటింగ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. సో నెక్స్ట్ చూడండి, థర్డ్ పాయింట్ ఏంటంటే టెస్ట్స్. సో తనకి పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు తను పాస్ అయ్యాడు అన్నమాట. సో మనకు కూడా ఎగ్జామ్స్ ఉంటాయా కాలేజ్లో? మీకు ఏంటి, మాకు కూడా ఉద్యోగాలు ఎగ్జామ్లు ఉంటాయి. సో ఓ టాస్క్ 10 నిమిషాలు కంప్లీట్ అయిపోవాలంటారు, అది పెద్ద పరీక్ష మనకి, దాన్ని పాస్ అవ్వాలి. ఓకే, మరి తనకి ఏం పరీక్షలు వచ్చినాయంటే, ఇందాక చెప్తూ వచ్చాయి కదా, తన ఓనర్ వైఫ్ వచ్చి తను బాగా టెంప్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మనం పాపం చేద్దామని చెప్తుంది అనమాట ఓనర్ వైఫ్ వచ్చి. ఓకేనా? అది పెద్ద పరీక్ష, ఎందుకంటే ఆయన బానిస కదా, మరి యజమాని నమ్మకం ఉన్నదా వద్దా? సో మనం అన్నప్పుడు ఏం చేయాలి? తను రిజెక్ట్ చేయాలి కదా, తను రిజెక్ట్ చేయాలి. అందుకే తను చెప్పిన పదం ఏంటంటే, నేను నా దేవునికి విరోధంగా ఎలా చేస్తాను పాప అంటారు అనమాట ఆయన. ఓకేనా? సో మనకి కూడా ఎన్నో టెస్ట్లు వస్తూ ఉంటాయి, ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి.
ఓకేనా? ఇట్లాంటి శోధనలు వస్తూ ఉంటాయి, ఇట్లాంటి ఫ్రెండ్స్ మనల్ని బాగా అడిక్షన్కి పిలుస్తూ ఉంటారు. మనం చేయాలంటే మనం షుడ్ సే నో. మన దేవునికి, మన తల్లిదండ్రులకి, మన వాళ్ళ విరోధంగా ఎలా చేయగలను అనే క్వశ్చన్ మనం రైజ్ అవ్వాలన్నమాట. ఓకే, సో హీ ఆల్సో గాట్ సమ్ టెస్ట్స్. చక్కగా ఆయన పాస్ అయ్యాడు. సో బీటెక్లో డిగ్రీలో అయినా సరే నీకు 100% రావాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇఫ్ యూ పాస్ దెన్ ఇట్స్ వెరీ హ్యాపీ, రైట్? కదా, అవునంటారా కదంటారా? సో టెస్ట్ అక్కడ పాస్ అయ్యాడు. మరి మనకి పూర్తిగా అదే బాధ్యత ఉంటుంది కాబట్టి మనం మంచిగా ట్రై చేయాలని కూడా ఆశపడుతున్నాను అన్నమాట. ఓకే, సో ఇది థర్డ్ పాయింట్. చూడండి, ఫోర్త్ పాయింట్ ఏంటంటే, సో ఇట్లా ఫస్ట్ చక్కగా అన్ని టాస్క్ కంప్లీట్ చేశాడు. తర్వాత అన్ని అంటే అడిక్షన్స్కి అంటే తన బాధ్యతలు గుర్తుపెట్టుకొని ఎట్లాంటి అడిక్షన్స్ తనకు వెళ్ళలేదు. మూడోది టెస్ట్ ఇట్లా పాస్ అయిపోయాడు కదా. మన కాలేజీలో మంచిగా చదువుకొని మంచిగా మనం ఎగ్జామ్స్ రాస్తూ మనం మంచిగా మనం అన్ని ఎగ్జామ్స్ అయితే వస్తుంది ఎప్పుడు ఫైనల్గా మంచి జాబ్ వస్తుంది కదా. హీ ఆల్సో గాట్ ఎ గుడ్ జాబ్, గ్రేట్ జాబ్. ఆ గ్రేట్ జాబ్ ఏంటి తెలుసా? హీ బికేమ్ ఎ ప్రైమ్ మినిస్టర్. బానిస, హీ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో చూడండి ఒకసారి, బ్లెస్డ్ టు మెనీ. ఇందాక మీకు చెప్తూ వచ్చాను కదా, ఏంటి మన కెరీర్ ఎలా బిల్డ్ అవ్వాలంటే, మన కెరీర్ మనకు ఉపయోగపడాలి, మన కెరీర్ మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన కెరీర్ మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన కెరీర్ ఆ ఫ్యామిలీస్కే కాకుండా రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది. మన కెరీర్ ఇట్లా ఫ్యామిలీస్ అందరికీ ఉపయోగపడి బిల్డ్ ఎ సొసైటీ కదా. సో ఈ స్లేవ్ పర్సన్కి ఫస్ట్ ఈ స్లేవ్ పర్సన్ చక్కగా టాస్క్ కంప్లీట్ చేశాడు. తర్వాత ఎట్లా అడిక్షన్స్కి వెళ్ళలేదు. సో అంటే మంచిగా రెస్పాన్సిబుల్ పర్సన్ లాగా తన టాస్క్ని కంప్లీట్ చేస్తూ వచ్చాడు. చివరిగా అన్ని టెస్ట్ తను పాస్ అయ్యాడు. సో ఈ గాట్ ఎ గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఎట్లాంటి జాబ్ అంటే ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ టు మెనీ అన్నమాట. చూడండి, ఎవరికి బ్లెస్డ్? బ్లెస్డ్ టు ద ఫ్యామిలీ, ఓకే, బ్లెస్డ్ టు ద నేషన్, బ్లెస్డ్ టు ద వరల్డ్. ఓకే, ఎట్లా తెలుసా? ఎలా తెలుసా మీకు? సో ఆ స్లేవ్ ఎప్పుడైతే మరి తన ఓనర్ వైఫ్ తన దగ్గరికి వచ్చి పాపం చేయని చెప్పిందో, తను వద్దంటారు అనమాట. వద్దని చెప్పగానే ఏమవుతుందంటే తను ఇంకా బాగా ఫోర్స్ చేస్తుంది అనమాట. సో ఫోర్స్ చేయగానే మనోడు ఏం చేస్తుంటే కొంచెం భయం వేసేసి షర్ట్ ఇప్పేసి వెళ్ళిపోతారు అనమాట. షర్ట్ పట్టుకున్నదేమో అలా వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అలా వెళ్ళిపోగానే ఆ ఓనర్ వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే, తను ఇక నేను ఎక్కడ దొరికిపోతానని భయం వేసేసి తనే నన్ను ఫోర్స్ చేస్తున్నట్టుగా తను అలా క్రియేట్ చేస్తుంది అనమాట తన ఓనర్ దగ్గర. సో అలా చేయగానే ఏమవుతుంది, ఓనర్ అంటే ఆయన కింగ్ అనమాట. యాక్చువల్లీ ఈజిప్ట్ దేశం కింగ్ అనమాట. సో ఆ కింగ్ ఏం చేస్తారంటే తను తీసుకెళ్ళి 14 years తన్ని జైల్లో ఉంచేస్తారు అనమాట. ఓకే, తర్వాత అదే కింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత అదే కింగ్కి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని ఈ స్లేవ్ అనే వ్యక్తి సాల్వ్ చేస్తారు అనమాట. ఓకే, సాల్వ్ చేయగానే సో అది సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లం ఎంత గ్రేట్ ప్రాబ్లం అంటే ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ టు ద నేషన్, ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ టు ద హోల్ వరల్డ్ అనమాట. అంత భయంకరమైన ప్రాబ్లం అనమాట. సో అంత భయంకరమైన ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నువ్వే కాబట్టి, ప్రాబ్లం చెప్పింది నువ్వే కాబట్టి, సో నువ్వే చూసుకోయా అని చెప్పి ఈజ్ అసైనింగ్ హిమ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో ఎ స్లేవ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా చెప్పండి? ఫస్ట్ పాయింట్ ఈజ్ కంప్లీటింగ్ టాస్క్ ఫెయిత్ఫుల్లీ. రెండోది గర్ల్స్ నో ఇంట్రెస్టెడ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్ థింగ్స్ ఎట్లాంటి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. థర్డ్ది టెస్ట్ అన్ని కూడా పాస్ అయ్యారు. ఫోర్త్ది he got a great job. So blessed to the many, blessed to the family, blessed to nation, blessed to the world. Do you know who is he? Joseph. కదా, జోసెఫ్ గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. సో చూడండి, హౌ అండ్ వై. సో ఎట్లా ఒక 17 years పర్సన్, ఒక బానిస అయినటువంటి వ్యక్తి, ఆయన బానిస కదా, ఆ బానిస అయినటువంటి వ్యక్తి ఒక దేశానికి ఉపయోగకరంగా ఇంకా ప్రపంచానికి ఉపయోగకరంగా ఎలా తన కెరీర్ బిల్డ్ అని చెప్పండి. హౌ అండ్ వై. ఎందుకనంటే there is only one reason, the reason is the God. సో ఒక సక్సెస్ఫుల్ కెరీర్ మీకు బిల్డ్ అవ్వాలంటే చూడండి, ఒక బానిస ఎట్లా
ప్రైమ్ మినిస్టర్ చెప్పండి, అది ఎలా సాధ్యం? ఆయన లంచం ఇచ్చారా? నీతిగా ఉన్నాడు కదా. నీతిగా ఉంటే ఈ రోజుల్లో పని అవుతుందా? చెప్పండి. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? మనకు తెలుసు, కోయిరా అంటూ ఉంటారు, కోస్తారు, చక్కగా చేతికి కోస్తారు. చూడండి, ఒక బానిస ఈ బికెమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అంత ఈజీగా అయిపోతుందా? ఎలా సాధ్యం అంటే ద రీజన్ ఈస్ ఓన్లీ ద గాడ్. సో మా కెరీర్ బిల్డ్ అవ్వాలంటే ఏమవ్వాలి చెప్పండి? దేవుడు మనతో ఉంటేనే మన కెరీర్ బిల్డ్ అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ కెరీర్ బిల్డ్ అవ్వాలంటే దేర్ మస్ట్ బి గాడ్ ఇన్ అవర్ లైఫ్. సో చూడండి, గాడ్ ఈజ్ విత్ హిమ్. సో గాడ్ హెల్ప్డ్ హిమ్, గాడ్ గైడెడ్ హిమ్, గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ లైఫ్. నీ కెరీర్లో దేవుడు ఇన్వాల్వ్ అయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు, దేవుడు నీకు గైడ్ చేస్తాడు. ఎందుకో తెలుసా? టు బిల్డ్ ఏ గ్రేట్ కెరీర్. అది నీకు ఉపయోగకరంగా, నీ కుటుంబానికి ఉపయోగకరంగా, నీ దేశానికి ఉపయోగకరంగా, ఈ ప్రపంచానికి ఉపయోగకరంగా మారుస్తారు అన్నమాట. ఓకే, సో ఇంకా చూస్తే గాడ్ హ్యాస్ మెనీ ప్లాన్స్ ఆన్ యూ. చూడండి, ఒక స్లేవ్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఏంటి కదా, ఎలా సాధ్యం చెప్పండి అది? సో ఎందుకనంటే గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఆన్ హిమ్. అట్లాగే నీ పట్ల, నా పట్ల కూడా దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, సో చూడండి, థామస్ అల్వా ఎడిసన్ తెలుసా? బల్బు అంటే ఆయన కదా. చూడండి, సేమ్ ఇట్లాంటి స్టోరీ అన్నమాట. చూడండి ఒకసారి, తన స్టోరీ నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అనమాట. సో తనకి అంటే తను పుట్టిన తర్వాత వెంటనే తన అమ్మ ఏం చేసిందనంటే చదువు కూడా రావడాన్ని నేర్పించేసింది అనమాట. స్కూల్కి వెళ్ళకుండా మనకన్నా వచ్చారన్నమాట. అయితే స్కూల్లో వేసింది. స్కూల్లో వేయగానే వాడు కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేస్తూ, కొంచెం ఇన్వెన్షన్స్గా థింక్ చేస్తూ, కొంచెం అటన్నీ ఇక్కడికి వెళ్తున్నాను అనమాట. సో వెంటనే పిల్లలు ఆ టీచర్కి ఏమనిపిస్తుంది? అరే టెక్కిలోటర్ అనిపిస్తుంది, అంటారా మనవాడు అట్లనే ఈజ్ స్టూపిడ్ ఫెలో, వీడు మనకు వద్దని చెప్పాలి పంపించేస్తారు అనమాట. కొన్ని మంత్సే. ఓకే, సో కొన్ని మంత్స్లోనే అంటే మేబీ సెకండ్ థర్డ్ అట్లా ఉండొచ్చు నాకు తెలిసి. సో అప్పుడు వెంటనే పంపించగానే ఎందుకమ్మ పంపించేస్తామని అంటే ఆమె ఏం చెప్పింది తెలుసా? అరే నువ్వు చాలా ఇంటెలిజెంట్ ఫెలో అంటారా, నిన్ను అది తీసుకోలేదు, వాళ్ళు చదివించుకోవాలని చెప్తున్నారన్న అని చెప్పింది అనమాట. ఓకే, సో తన ఇంటి దగ్గరే తనని చక్కగా మంచిగా చదువు నేర్పించింది. ఓకే, మనోడు అదే ఇంట్రెస్ట్ తోటి మంచిగా, యాక్చువల్లీ తను మంచిగా దేవుని నమ్ముకుని బిడ్డ అనమాట, దేవుని నమ్ముకున్నటువంటి తల్లి అనమాట చక్కగా. సో ఆమె చక్కగా ప్రేయర్ లైఫ్ తను గడుపుతూ చక్కగా మనోడు కూడా మంచిగా నేర్చుకుంటూ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ మనోడు లాబొరేటరీ కూడా రెడీ చేసుకున్నాడు. ఒక 1000 times మనోడు బాగా ట్రై చేసుకున్నాడు అన్నమాట బల్బ్ కోసం. ఓకే, సో ఆఫ్టర్ 1000 times ఫెయిలింగ్ he invented the bulb. కదా, చూడండి, అది అతని కెరీర్. సో అది ఎంతమందికి ఉపయోగపడింది చెప్పండి? బ్లెస్డ్ టు హిస్ ఫ్యామిలీ, బ్లెస్డ్ టు హిస్ నేషన్, బ్లెస్డ్ టు ద హోల్ వరల్డ్. మనం బల్లతో ఉండగలుగుతాం మనం. సో తను చెప్పిన మాట అంటే తెలుసా? God has lighted me, that's why I lighted the world. దేవుడు నన్ను వెలిగించాడు కాబట్టి నేను ఈ లోకాన్ని వెలిగించాను అన్నమాట. సో టు గెట్ అ సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ, సక్సెస్ఫుల్ కెరీర్, యు మస్ట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. సో అదే మనం చూస్తున్నాం, గాడ్ వాంట్స్ టు బీ విత్ యూ. దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. సో వీఆర్ ఫార్ టు హిమ్, బట్ గాడ్ లవ్స్ యూ సో మచ్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీకు సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ కావాలా? సో అలా కావాలంటే ఏం చేయాలి? దేవుడు మనతో ఉండాలి. సో ఆర్ యూ థింకింగ్ అబౌట్ గాడ్? దేవుడి గురించి ఆలోచిస్తున్నారా? సో ఈ ప్రపంచంలో మనుషులు అందరం కూడా పాపులమే కదా. మన ఆలయంగా చెప్తూ వచ్చాను కదా. సో కాలేజ్కి రాగానే ఫుల్ ఆఫ్ లస్ట్, ఫుల్ ఆఫ్ థాట్స్. కానీ ఎందుకు వస్తున్నాం కదా అంటే వీఆర్ ఆల్ విత్ సిన్ఫుల్ నేచర్. అయిపోయింది, నేను క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి, సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీ, సక్సెస్ఫుల్ కెరీర్ స్టోరీ మీకు కావాలంటే గాడ్ షుడ్ బి విత్ అస్, బట్ వీఆర్ ఫార్ టు గాడ్. మన దేవుడికి దూరంగా ఉన్నాం.
మన పాపాల వల్ల, మన చెడు ఆలోచనల వల్ల, మన తలంపుల వల్ల మనం దేవుడికి దూరంగా ఉన్నాం. కానీ దేవుడు మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. మన కెరీర్ని మన ఫుల్ బిల్డ్ చేయాలని ఆశపడుతున్నాడు. మన లైఫ్ని మార్చాలని ఆశపడుతున్నాడు. మన లైఫ్ని అనేక మంది ఉపయోగానికి మార్చాలని ఆశపడుతున్నాడు. ఎట్లా మనం మార్చబడతామని అంటే అది మన వల్ల అవుతుందా? కాదు. అందుకే ఆయన మనకు మంచి కెరీర్ ఇవ్వడం కోసం, మన లైఫ్ మార్చడం కోసమే, మన పాపాలు తొలగించడానికి, మన చెడు ఆలోచనలు తొలగించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన మనందరి కోసం మరణించాడు, ప్రాణాన్ని అర్పించాడు, తిరిగి లేచాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు. సో హీ ఈస్ ద గాడ్ who helped the slave to become prime minister. The same God is here also. He died for you and me because he is loving you so much. ఆయన మన కోసం మరణించడం ఎందుకో తెలుసా? మనకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం. అందుకే ఆయన లోకానికి వచ్చాడు. మన పాపాలు పోవాలంటే ఒక బలి జరగాలి, ఒక రక్తం చిందింపడాలి. కాబట్టి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి మనందరి కోసం తన మరణించి తిరిగి లేచాడు. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలు క్షమించువా అంటే ఆయన మన పాపాలన్నింటినీ క్షమించి వేసి మన లైఫ్ని మారుస్తాడు. మన లైఫ్ మార్చబడడం వల్ల మనం రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉంటాము. మనం అన్ని విషయాల్లో అడిక్షన్స్ మనం దూరం అయిపోతూ ఉంటాము. మనం మంచిగా అన్ని టెస్ట్లు మనం పాస్ అయిపోతూ ఉంటాము. యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్, విల్ గెట్ ఎ గుడ్ కెరీర్, విచ్ విల్ బి బ్లెస్డ్ టు ద ఫ్యామిలీ, నేషన్, వరల్డ్. సో ప్రశ్న, ఇన్ యువర్ లైఫ్ do you have God? దేవుడు నీ లైఫ్లో ఉంటే యూ విల్ గెట్ ఎ గుడ్ కెరీర్. దేవుడు నీ లైఫ్లో ఇంకా లేకపోతే ఇదేదో మతం మార్పు అట్లాంటి ఏమీ లేదు. సింపుల్, గాడ్ ఐ నో యు ఆర్ ద గాడ్ హూ లవ్స్ మీ సో మచ్. సో నా లైఫ్లోకి రావా అని చిన్న మాట కళ్ళ మూసుకొని ప్రార్థన చేస్తే చాలు. ఏదో మంత్రాలు కూడా కాదు, మళ్ళీ సింపుల్, గాడ్ ప్లీజ్ కమ్ టు మై లైఫ్. I want a good career, I want a good life. Please clean my sins. నా పాపాలను క్షమించవా, నా జీవితంలోకి రావా, నాకు మంచి కెరీర్ ఏవా అని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Successful story of Egyptian slave, life successful story of Thomas Alva Edison. రెండు ఎగ్జాంపుల్స్ మనం చర్చగా చూసినాం కదా. సో నిజంగా ఐ వాంట్ టు షేర్ అబౌట్ మై సెల్ఫ్. నేను నా గురించి కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. నేను చిన్నప్పుడు ఐ వాజ్ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ. నార్మల్గా మమ్మీ వాళ్ళు చర్చ్కి వెళ్తుండే, మమ్మీ డాడీ చర్చ్కి. నాకు చిన్నప్పటి నుంచే సండే స్కూల్ కూడా వాళ్ళు మంచిగా తీసుకెళ్ళడం జరిగింది. సండే స్కూల్లో కూడా మంచిగా అయింది. ఎవ్రీ సమ్మర్లో వీక్డేస్ అవుతుంది, ఐడియా ఉందా? వీక్డేస్ వెకేషన్ బైబిల్ స్కూల్, వేసవి కాలపు ఆరాధన చిన్నపిల్లల కోసం అని చెప్పి ఉంటుంది. అలా నేను అక్కడికి వెళ్తుండే. ఎందుకు వెళ్తుండే? మంచిగా నేర్చుకుంటుండే వాక్యము, కానీ గిఫ్ట్స్ కోసం వెళ్తుండే. అంటే ఆ ఎగ్జామ్స్ పెడుతుండే, బైబిల్ ఎగ్జామ్స్ పెడుతుండే. ఆ ఎగ్జామ్స్లో మంచిగా మార్కులు రావాలి, మార్క్స్ వస్తే మంచి గిఫ్ట్స్ ఇస్తారు. అట్లనే స్పోర్ట్స్ ఆడతాడు, స్పోర్ట్స్ కూడా పెడతారు. ఒక 10 days సమ్మర్ వచ్చిందంటే 10 days ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే అక్కడ. అట్లా అందరు మెచ్చుకుంటుండే, అందరు మంచి మార్కులు వస్తే అందరు మెచ్చుకుంటారు కదా, అట్లా మెచ్చుకుంటుండే. వాక్యాలు చదువుతుండే, కానీ దాని మీనింగ్ అనేది నాకు అర్థం కాకపోతుండే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ముందున్న వాక్యం కూడా చిన్నప్పుడు 3rd క్లాస్లోనో 2nd క్లాస్లోనో బై హార్ట్ కంఠతం నాకు వచ్చు, కానీ దాని వెనుక ఉన్న మీనింగ్ అనేది నాకు తెలియలేదు. అలా ఇట్ ఇస్ కంటిన్యూయింగ్, నా లైఫ్ అట్లా కంటిన్యూ అవుతున్నప్పుడు చిన్నప్పటి నుంచి దేవుడు ఎన్నోసార్లు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. మెయిన్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఈస్టర్, నాకు 10th క్లాస్ 2016లో నేను పాస్ అయినా. ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ అయిపోయింది, హిందీ ఎగ్జామ్ ఈస్టర్ సండే, దాని తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ హిందీ. సండే రోజు నేను చర్చ్ అయిపోయాక ఎండలో ఫుల్ తిరిగిన, సన్ స్ట్రోక్ వచ్చింది. ఈ క్యాండిల్లా పెట్టుకొని నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ మొత్తం రాసాను. అప్పుడు మా మమ్మీ వాళ్ళు అనుకోరు నిజంగానే ఫెయిల్ అయిపోతాడేమో అనుకోరు, కానీ నేను దేవుని కృప వల్ల అప్పటి వరకు మంచిగా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చదువుతూ వచ్చిన. అంటే ఇప్పుడు మనం బీటెక్లో చదివినట్టు లాస్ట్ మినిట్ రష్గా 1 night బ్యాటింగ్ అంటారు కదా,
అట్లా కాకుండా స్కూల్లో స్టార్టింగ్ నుంచి మంచి చదువుకుంటూ వచ్చినా కాబట్టి నాకు అప్పుడు లాస్ట్ మూమెంట్లో నాకు చదవకుండా నాకు అంత ఎఫెక్ట్ అవ్వలేదు. మంచిగా ఎగ్జామ్స్ మంచిగా రాసిన, దేవుడు మంచి మార్క్స్తో నన్ను పాస్ చేసిండు. తర్వాత ఇంటర్కి వచ్చిన, అప్పటి వరకు జస్ట్ బైబిల్ చదువుకో అని చెప్పేవాళ్ళు అక్కడ సండే స్కూల్లో. ఏం చదవాలో తెలియదు. ఇంటర్కి హాస్టల్కి వెళ్ళిన, అప్పుడు కూడా నాకు హాస్టల్ నాకు నచ్చలేదు. అంటే నాకు ఆ స్పీడ్, వాళ్ళు చెప్పే స్పీడ్ నాకు అర్థం కాకపోయేది. నాకు అర్థమైతే లేదని చెప్పి నేను 2-3 సార్లు బయటకు కూడా వచ్చేసిన. కానీ దేవుడు అట్లా అక్కడ నన్ను ఉంచడం వల్ల ఈ హాస్టల్ ఎట్లుంటుంది మంచిగా ఏంది 4 గోడల మధ్యలో ఉండాలా, ఏమి ఫోన్ అడిక్షన్ ఏమి ఉండదు, ఓన్లీ ఫోకస్ ఆన్ స్టడీస్ అంతే. వేరేది బయట ఎక్కువ ప్రపంచం అనేది తెలియదు. అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా దేవుడు నాకు చాలా మంచిగా హెల్ప్ చేసిండు. మంచి మార్క్స్తోనే దేవుడు నాకు పాస్ చేయించిండు. అట్లా కంటిన్యూ అవుతుంది. నేను ఇంటర్లో నాకు బాగా చదువుకొని ఐఐటి కానీ ఐఐటి లెవెల్ నాది కాదు కానీ ఎన్ఐటీలో నేను బీటెక్ చేయాలని నాకు ఆశ ఉంటుండే. ఎన్ఐటి వరంగల్ మెయిన్గా, ఎన్ఐటి వరంగల్లో మంచిగా చదవాలని ఫుల్ ఆశ ఉంటుండే. అప్పుడు నార్మల్గా మనం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదా. అప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన ప్రామిస్ కార్డ్, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి ప్రదేశంలోకి పంపిస్తాడు అని వచ్చింది. అంటే నేను నా ఆశ ఏముంటుంది, ఎన్ఐటి, నేను అది ఫిక్స్ అయిపోయాను, ఎన్ఐటి వచ్చేసింది నాకు అనుకున్నాను. కానీ తర్వాత చూస్తే లాస్ట్కి వచ్చి నేను బిఆర్, నాకు అసలు ఎంసెట్ ఎగ్జామ్ అనేది నేను రాయొద్దు అనుకున్నాను. నేను అసలు ఎంసెట్ కాలేజెస్ అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు. అయితే ఎన్ఐటి లేదంటే పంజాబ్లో ఎల్పి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి వెళ్దామని అనుకున్నాను. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంటుంది కదా. నాకు అప్పటి వరకు కూడా అర్థం కాలేదు. అప్పుడు నాకు ఎందుకు వస్తున్నా ఎంసెట్, ఇక మా మమ్మీ వాళ్ళ బాధ, మా ఊర్లో అప్పుడు బీరప్పల జాతర అయింది. అప్పుడు గుర్తుంది, నాకు మంచిగా గుర్తుంది. నేను వస్తా అని ఆడ జాతరలో ఉంటా అంటే నువ్వు వద్దు, నువ్వు చదువుకో, నువ్వు ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పారు. నేను అట్లనే మంచిగా రాసిన మంచిగా కౌన్సిలింగ్లో 19,000 ర్యాంక్ వచ్చింది. ఏంది ఒక మమ్మీ ఒక అంకుల్ దగ్గరికి వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలో గైడ్ చేయడానికి ఒక అంకుల్ దగ్గరికి పంపించింది. ఆ అంకుల్ నార్మల్గా చెప్తూ గైడ్ చేసింది మంచిగా. అంకుల్ అప్పుడు ఎగ్జాంపుల్గా బీవీఆర్ఐటి నర్సాపురం తీసుకుండు. అప్పుడు తెలిసింది, ఓ బీవీఆర్ఐటి కాలేజ్ ఒకటి ఉంది అని నాకు అప్పుడు తెలిసింది. సో తర్వాత నేను కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకున్నా. నేను అప్పుడు వెబ్ ఆప్షన్స్తో మంచిగా ఆడుకుంటుండే. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 10 to 15 టైమ్స్ ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటుండే. ఫస్ట్ కాలేజ్ అది ఇది అట్లా ఆడుతూ. తర్వాత చూస్తే మంచిగా బీవీఆర్ఐటి కాలేజ్ వచ్చింది. ఫస్ట్ రిపోర్టింగ్ అప్పుడు ఇప్పుడు అంటే కాలేజ్ చాలా హైఫైగా, మెయిన్ గేట్, అవుట్ గేట్, ఇన్ గేట్, అవుట్ గేట్ చాలా మంచిగా నీట్గా ఉంది. కానీ అప్పట్లో అట్లా లేకుండే. ఆ బస్సు ఇట్లా దిగుతున్నప్పుడు ఆడికి నుంచి అట్లా చూస్తే మెయిన్గా గాంధీ స్టాచ్యూ, అబ్దుల్ కలాం బ్లాక్ కనిపించింది. అరే బాగుంది, గ్రీనరీ మంచిగా ఉంది. మా ఊరికి కూడా దగ్గర ఈ కాలేజ్. సో మా నాన్నమ్మ, ఇంకా నువ్వు ఏ ఆప్షన్ పెట్టుకోకు, ఇదే కాలేజ్లో జాయిన్ అయిపో అని చెప్పింది. నాకు అప్పుడు అర్థం కాదు. సరే వాళ్ళు చెప్తారు కదా, అది గోవింద ఫ్లో. అప్పటి వరకు అంతా గోవింద ఫ్లో ఉండే. తర్వాత అట్లా అయిపోయింది. నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో నీ దేవుడైన యెహోవా నీకు సాతాను మీద విజయం ఇస్తాడు అని వచ్చింది. 2019 జనవరి 1 రోజు. సో అట్లా అది కంటిన్యూ అవుతూ వస్తుంది. నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు ఆ వాక్యం యొక్క ఎసెన్స్, నాకు మీనింగ్ అర్థం కాలేదు. నాకు ఇంతకుముందు ఇట్లా చెప్పానా, నాకు ఆ వాక్యం మీనింగ్ అర్థం కాలేదు. తర్వాత చూసుకుంటూ వస్తుంది. కాలేజ్లో ఎవ్రీ ఇయర్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా. అట్లా సెలబ్రేషన్స్ టైంలో నేను ఫస్ట్ ఇయర్లోనే కొద్దిగా నాకు సండే స్కూల్లో ఉండే కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే. సో నేను మంచిగా ఇంట్రెస్టింగ్గానే పోయినా. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్స్ ఉండే, నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, అటు ప్రీ క్రిస్మస్ ప్రాక్టీస్ సెషన్స్ అవన్నీ జరుగుతున్నాయి. రేపు ప్రీ క్రిస్మస్ ఎగ్జామ్, అదే రోజు నాకు ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు ముందు రోజు వచ్చిన, అన్న ఎగ్జామ్ ఉంది, నడుపు చదువుకోపో అన్నాడు. సో అట్లా వెళ్ళి అట్లా కంటిన్యూ అవుతూ వస్తుంది. మెయిన్గా 2019 అట్లనే ఇప్పటిదాకా మనకు అన్న అయిపోయింది కదా, కాలేజ్లోకి రాగానే అప్పుడే ఫ్రీడమ్ వచ్చింది, అప్పుడే ఫోన్ చేతిలోకి వచ్చింది. నైట్ 2-3 దాకా వెళ్ళుకుంటుండే. అప్పుడు బాగా ట్రెండ్ పబ్జి. నైట్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ 4-5 వరకు ఆడుకుంటా అట్లా మా రూమ్ వాళ్ళం అందరం అట్లా ఫుల్ అడిక్ట్ అన్నమాట ఫోన్కి. తర్వాత కొన్ని చిన్న పోర్నోగ్రఫీ అని చెప్పి, డ్రింకింగ్, సిగరెట్స్, చిన్న అప్పుడప్పుడే నా లైఫ్లోకి ఎంటర్ అవుతున్న టైం అది. దేవుడు ఆ టైంలోనే అక్కడనే అది కట్ చేసిండు. 2019లో అప్పుడు సెకండ్ ఇయర్స్ అందరూ కాలేజ్ 2-1 ఎగ్జామ్స్ అయిపోయినాక అందరూ వెకేషన్కి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక్కడ సెకండ్ ఇయర్ ప్రీ క్రిస్మస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో అన్న వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు రమ్మన్నప్పుడు వచ్చి అప్పుడు ఎవరు లేరు. ఫోను ఎంతసేపు చూస్తాం,
ఒక్కొని పబ్జీ అంతసేపు ఆడుకోలేను, అందరి ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు తిరుగుతురు. సో ఆ టైంలో అన్న వాళ్ళు ప్రేయర్ చేసుకోమని చెప్పారు. ఆ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. నేను అరుణ్ అని ఉంటాడు రెగ్యులర్గా డే అంతా అన్న వాళ్ళతో ఉండి నైట్ రూమ్లో కొన్ని కంటిన్యూస్గా ప్రేయర్స్, బైబిల్ చదువుకోవడం. ఆ టైంలో దేవుడు నాకు తెలియకుండానే ఇప్పుడు అన్న అన్నాడు ఒక మాట, గాడ్ ప్లీజ్ కమ్ ఇన్ టు మై లైఫ్, నాకు మంచి సక్సెస్ఫుల్ స్టోరీ దయచేయండి అని. ఎట్లయితే ఆ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ నేను ప్రార్థన చేయలేదు, కానీ నాకు వచ్చిన భాషలో దేవా నాకు సహాయం దయచేయండి, నాకు ఈ అడిక్షన్స్ ఉన్నాయి, ఇవి చిన్న చిన్న ఎంటర్ అవుతాయి, ఇవన్నిటి నుంచి నాకు విముక్తిని దయచేయాలని నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అద్భుతంగా దేవుడు ఆ టైంలో నేను రక్షణ పొందిన. యాక్చువల్లీ రక్షణ ముందు నా జీవితం నేను మీకు చెప్పాను కదా, రక్షణ తర్వాత 2019 డిసెంబర్ అయిపోయింది. నెక్స్ట్ వెంటనే 2020లో మొత్తం అంతా కరోనా, లాక్డౌన్. ఆ టైంలో దేవుడు మంచిగా బ్లెస్ చేస్తూ వచ్చింది అనమాట. ఫుల్ అది ఎంతమంది ఎట్లా వాడుతున్నారో తెలియదు, కానీ ఆ టైంలో డైలీ ఈవినింగ్ 6:30 to 7 ఆ టైం నుంచి ఒక 1 hour డైలీ ఆన్లైన్లో మేము గ్యాదర్ అయ్యేవాళ్ళం. అన్న, నేను, మా ఫ్రెండ్స్ ఇంకొక 5 to 6 members రెగ్యులర్గా గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో ఎట్లుండే అంటే ఫుల్ దేవునితో ఫుల్గా మంచిగా వాక్యం చదువుతూ ఫుల్గా ప్రేయర్ చేస్తూ, అన్నకు ఏం డౌట్ వచ్చినా అన్నని అడగడం, అన్న వాళ్ళు మంచిగా అన్న లేకపోతే సార్ కూడా అప్పుడప్పుడు వచ్చి మాకు క్లాసెస్ తీసుకునే వాళ్ళు. చాలా మంచి అట్లా ఆ డేస్ సాగుతున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్ అంటే ఫుల్ ఇష్టం. ఈ యొక్క సిచ్యువేషన్ హైలైట్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఆ ఫ్రెండ్స్ నేను ఎట్లా అంటే వాళ్ళకు చాలా కేర్ తీసుకున్నా, వాళ్ళకు కావాల్సినప్పుడు మనీ కూడా నేను ఇచ్చాను. కానీ ఆ ఒక చిన్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక 30 రూపీస్ నేను ఏదో వాలీబాల్ ఆడదాము, వాలీబాల్ ఈవినింగ్ అందరం ఫ్రీ కదా, వాలీబాల్ ఆడుకుందాము, అందరం 30 రూపీస్ కలెక్ట్ చేసుకుందాము అని అన్నారు. అప్పుడు నా దగ్గర 30 రూపీస్ మనీ లేకుండా, ఆ 30 రూపీస్ కోసం వాళ్ళు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. నీ దగ్గర 30 రూపీస్ లేవా, మీ మమ్మీ ఆ జాబ్ చేస్తుంది, అట్లా ఇన్సల్ట్ చేస్తే నాకు లోపల మానసిక అంటే నేను వీళ్ళ కోసం ఇంతకాలం చేసిన, వీళ్ళు ఎందుకు వీళ్ళు గ్రహించలేకపోయారు అని ఒక బాధ వచ్చింది నాకు. లిటరల్ ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్ కోసం అప్పుడు ఏడ్చిన. దాని తర్వాత మళ్ళీ కానీ ఒకవైపు ఫ్రెండ్స్ కోసం ఏడ్చిన, కానీ దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనే ఒక ధైర్యం ఉండేది. అంటే లోకం నాకు ఆపోజిట్గా ఉన్నా కానీ నాకు ఒక నా ఫేస్ మీద స్మైల్ మాత్రం పోలేదు. అంటే ఆ టైంలో దేవుడు ఐఎమ్ దేర్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ అని ఎప్పుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. తర్వాత అట్లా ఒక ఫ్రెండ్తో క్లోజ్ అవుతూ వచ్చిన. నార్మల్ మా కాలేజ్లోనే నా ముందు రూల్ నెంబర్ అమ్మాయి, తనతో క్లోజ్ అంటే నో రిలేషన్షిప్, జస్ట్ చెల్లెలాగానే మాట్లాడుతుండే, మంచిగా క్లోజ్గా మాట్లాడుతుండే. అది ఎట్లయింది అంటే దేవుని కంటే ఆమె ఎక్కువలాగా అయిపోయింది. అట్లా ఆమెతో చాట్ చేసినాక ఆమె ఆఫ్లైన్లో వెళ్ళిపోయినాక అప్పుడు ప్రేయర్ చేసుకొని అప్పుడు పడుకుంటుండే. అట్లా కంటిన్యూస్గా చేస్తూ వచ్చినప్పుడు నేను డివైట్ అయిపోయినా దేవుడి నుంచి. నేను అంటే దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా, కానీ ఫస్ట్ తను తర్వాత దేవుడు. అట్లా కొన్ని దినాలు అట్లా సాగింది. అప్పుడు దేవుడు ఎట్లా బ్రేక్ చేయాలో అట్లా చక్కగా బ్రేక్ చేసింది. అది నేను తట్టుకోలేకపోయినా, కానీ నాకు మళ్ళీ బాధ అవుతుంది. అట్లా ఉన్నప్పుడు 2021 సేమ్ న్యూ ఇయర్ అప్పుడు మనం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటాం కదా, ఆ బాధలో ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇర్మియా 33:3లో ఉంటుంది. ఆ వాక్యం చూసుకున్నాక నిజంగానే కదా దేవా, నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చినావు, నేను ఎందుకు అన్నెసరీ వాటి కోసం వెళ్తున్నా అని చెప్పి ఇప్పటివరకు అంటే తనతో నార్మల్గా మాట్లాడతా, కానీ మరీ అంత ఎక్కువ క్లోజ్గా కాదు. అంటే మరీ అప్పుడు తీసుకున్నంత లీనియన్స్ తీసుకొని మొత్తం మాట్లాడకపోతుంది. అప్పటి నుంచి గర్ల్స్కి ఇంటూ మార్క్. ముందు పోర్నోగ్రఫీ, ఆల్కహాల్, సిగరెట్స్, వీటికి అంటే అంత అడిక్ట్ కాదు దానికి, జస్ట్ చిన్న ఎంటర్ అయినాయి. అప్పుడే దేవుడు అట్లా కట్ చేసిండు. తర్వాత గర్ల్స్ విషయంలో కూడా అప్పుడే దేవుడు కట్ చేస్తూ వచ్చిండు. లాక్డౌన్ టైంలోనే నేను మంచిగా నాకు ఇప్పుడు ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కూడా బీటెక్ అంటే ల్యాప్టాప్ కొంటున్నారు, కానీ అప్పట్లో నేను నా ఫోన్లోనే నేను ఆన్లైన్ కంపైలర్లో ప్రోగ్రామింగ్స్ నేర్చుకునేవాడిని. నాకు అప్పుడు తెలీదు, యూట్యూబ్ చూస్తూ చిన్న నేర్చుకోవడం జరిగింది. సో ఆ నాలెడ్జ్ బట్టి దేవుడు నన్ను అద్భుత రీతిగా ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్లో 3 కంపెనీస్లో ప్లేస్ చేసిండు. మెయిన్ ఎంఎన్సీస్, మంచి ఎంఎన్సీస్, క్యాప్జెమినీ, విప్రో, టీసీఎస్ 3 మేజర్ కంపెనీస్లో దేవుడు నాకు ప్లేస్మెంట్ ఇచ్చిండు. అది కూడా నాకు టీసీఎస్ ఇంటర్వ్యూ ఇంకా గుర్తుంది. నేను మా డాడీతో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా అంత ఫ్రెండ్లీగా మాట్లాడినా, ఆయనతో నేను జోకులు వేసుకుంటా మాట్లాడినా. అంటే అంత ఫ్రీగా, అంటే ఆ భయం అనేది నాలో లేకుండా ఫ్రీగా నేను మూవ్ అవ్వగలిగిన. ఆ ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చిండు. దాని తర్వాత ఒక 1 year జాయినింగ్ డిలే అయింది కదా అప్పట్లో చాలా మందికి. ఆ డిలేలో నేను కూడా ఒక బాధితుడిని. అట్లా 1 year డిలే అయింది. తర్వాత నెక్స్ట్
నాకు టీసీఎస్లో మళ్ళీ జాయినింగ్ వచ్చింది అద్భుత రీత్యా. సో నేను నా జాయినింగ్ ముంబైలో, నేను ముంబై వెళ్ళాను. అక్కడ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయింది, అంటే ఫుడ్కి నేను చాలా అక్కడ స్ట్రగుల్ చేసిన. దాని తర్వాత వితిన్ 1 మంత్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 1 మంత్లో హైదరాబాద్కి రావడం అనేది చాలా అంటే అవుతాయి, బట్ నాకు అది తెలియదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను జాబ్లో ఎంటర్ అవుతున్నాను కాబట్టి ఒక 1 ఇయర్ ముంబై అని నా మైండ్లో ఫిక్స్ చేసుకొని ఉన్నాను. కానీ గాడ్స్ ప్లాన్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ కదా. నేను ఎన్ఐటి అనుకున్నా, దేవుడు బిఆర్ఐటి ఇచ్చిండు. నేను ముంబై అనుకున్నా, దేవుడు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ తీసుకొచ్చిండు. మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఇక్కడ సార్ చర్చ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో అట్లా నేను ఒక చిన్న సిచ్యువేషన్ నేను మర్చిపోయినా. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి నామినల్ సండే స్కూల్కి వెళ్తున్నాను. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు సార్ కలిసాడు నాకు. సార్ కలిసి ఆర్ యూ సేవ్డ్ అని క్వశ్చన్ ఇచ్చిండు. 2019 ప్రీ క్రిస్మస్ కన్నా ఉన్నాను. ఈయనవారు మా నాయన నాకు అసలు సేవ్డ్ అంటాడు ఏంది, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్, నాకు అన్ని మెరిట్లు వచ్చినాయి, నేను మంచిగా యాక్టివ్గా స్పోర్ట్స్ అదంతా చేస్తా, వచ్చి సేవ్డ్ అంటాడు ఏంది అనేది నాకు అర్థం కాలేదు. చాలాసార్లు సార్ ఫోన్ ఇగ్నోర్ కూడా చేసిన నేను. సో అట్లా కంటిన్యూ అయింది. దాని తర్వాత ఆ సార్ అన్న మీనింగ్కి నాకు మెల్లమెల్లగా దాని ఎసెన్స్ తెలుస్తూ వచ్చింది. సో తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఇక్కడ నేను టీసీఎస్లో అన్న వాళ్ళతో అప్పుడు హాస్టల్లో ఉండే, అట్లా రెగ్యులర్గా ఇక్కడికి రావడం. సో ఇంకా ఐఎమ్ స్టిల్ గ్రోయింగ్. దేవుడు ఇంకా నా కెరీర్ జాబ్ని అయితే చాలా బ్లెస్ చేస్తూ వచ్చిండు. నా ఫ్రెండ్ సర్కిల్లో ఫస్ట్ జాబ్, నా బీటెక్ ఫ్రెండ్ సర్కిల్లో మంచిగా ఫస్ట్ జాబ్ మంచి ఇచ్చిండు దేవుడు. అట్లనే వారికి చాలాసార్లు గైడ్ చేసే విషయంలో కూడా దేవుడు నాకు సహాయం చేసిండు. వారికి ఎగ్జామ్స్ టైంలో వారికి మంచి ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అట్లా స్టిల్ ఇప్పటికి కూడా దేవుడు నాకు సహాయం చేస్తూనే వస్తున్నాడు. సో మెయిన్గా ఇప్పుడు నాకు అన్న చెప్పిన ఒక 3 పాయింట్స్, అన్న టాస్క్స్ అసైన్మెంట్స్ అన్నారు కదా, నేను నేర్చుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 1 ఇయర్ నుంచి పాజ్ అయింది లెర్నింగ్ విషయంలో, నేను మళ్ళీ రీస్టార్ట్ చేసిన. దాని తర్వాత సెకండ్ థింగ్, గర్ల్స్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు కదా, సేమ్ దేవుడు కూడా అది, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా పోయినా కానీ దేవుడు ఎట్లా కట్ చేయాలో అట్లా కట్ చేస్తాడు. అది అట్లా టు హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, అట్లా దేవుడు చేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి, ఫస్ట్ టాస్క్, థర్డ్ టెస్ట్ పాస్, రైట్. అట్లా ఎవ్రీడే నేను నేర్చుకుంటూ, ఇప్పుడు లీడ్ కోడ్ చెఫ్ అని అందరు అంటూ ఉంటారు కదా బీటెక్లో, అవి కొన్ని నేర్చుకుంటూ అట్లా టెస్ట్ చేసుకుంటూ, తర్వాత గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్. ఇప్పుడు నేను ఇక్కడ కూడా చాలా నమ్మకంగానే నాకు ఇచ్చిన ప్రతి పనిని నేను చక్కగా నమ్మకంగా ఐఎమ్ ట్రయింగ్ టు డూ మై బెస్ట్ అండ్ స్టిల్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ద సేమ్ వే. సో ఇది నా గురించి ఒక చిన్న చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. విల్ క్లోజ్ ద సెషన్ విత్ ఎ ప్రేయర్. సర్, కెన్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ please pray for the session and carry off all the youth. ప్రైజ్ లార్డ్. మనం కూడా ప్రే చేసుకొని క్లోజ్ చేసుకుందాం. ఇట్స్ గుడ్ టు టేక్ సమ్ కమిట్మెంట్స్ అండ్ సమ్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్, సో విచ్ విల్ చేంజ్ అవర్ లైఫ్. తప్పకుండా దేవుడు మన యొక్క జీవితాన్ని మార్పు చెందిస్తాడు. ఎన్నో విషయాలు వింటాం కదా. If there are no any convictions, commitments and decisions, nothing will takes place in our life. ఈ కమిట్మెంట్స్, డెసిషన్స్, ఇప్పుడు విన్న విషయాలు బట్టి మనమే కన్విక్ట్ అయ్యాం. ఏమనిపించింది, ఏమని డెసిషన్ తీసుకోవాలనిపించింది. యోసేపు జీవితంలో తాను దేవుని యొక్క సహాయంతోనే ఇంత గొప్ప స్థానానికి తను వెళ్ళడం జరిగింది. తన యొక్క జీవితాన్ని దేవుడు బ్లెస్ చేశాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమంటారు, దేవుడు లేకుండా సక్సెస్ లేదా అంటే ఈ లోకంలో మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు, కాదని నేను అనట్లేదు. కానీ అది ఎక్కువ కాలం స్టేబుల్ అయ్యేది కాదు. ప్లస్ ఆ లైఫ్ ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయిపోతుంది. తప్పనిసరిగా ఆ లైఫ్ ఒక మిజరబుల్, అంటే ఒక దారి తప్పిపోయినట్లుగా
ఎండింగ్ అలా ఉంటుంది స్టోరీ, ఎవరు చూసుకున్నా కానీ. ఓకేనా? ఇఫ్ యూ డూ అంటే దేవుడు చెప్పినటువంటి విధంగా అలాంగ్ విత్ గాడ్ అండ్ గాడ్స్ హెల్ప్, దేవుని సహాయంతో దేవుని తోడుతో నువ్వు ముందుకెళ్తే దట్ విల్ స్టాండ్ ఫర్ లాంగ్ టైం. అండ్ నీ సాక్ష్యం నిలబడుతుంది, నీ జీవితం నిలబడుతుంది, నీ కుటుంబం నిలబడుతుంది. సో అట్లాంటి సక్సెస్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ సొంతంగా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఓకే గెయిన్ చేయొచ్చు, బట్ వన్ డే ఇట్ విల్ బి బ్లాస్టెడ్. ఎవరు చూసుకున్నా కానీ వాళ్ళ ఎండింగ్ చూడండి. అందుకని వీళ్ళు సక్సెస్ అవ్వలేదా అని మీరు చూస్తారు. వాళ్ళ లైఫ్ని చూడండి. ఒకరోజు 2 రోజులు కాదు, కొన్ని ఇయర్స్ అబ్జర్వ్ చేయండి. వాళ్ళ ఇయర్స్లో ఎక్కడో అది బ్లాస్ట్ అయింది, ఎక్కడో ఒక అనుకోని అంతం అనేది వాళ్ళకు ఉంటుంది. అది దేవుడు లేకుండా వెళ్ళేటువంటి జీవితం. ఇఫ్ యు గో విత్ గాడ్, అలాంగ్ విత్ గాడ్, విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్, సో దేవుడు ఈ లోకంలో ఉండే ఆ పాపకు ఇష్టమైనటువంటి అలవాటు దేవుడు తప్పనిసరిగా విడిపించి మనల్ని ప్రొటెక్ట్ చేసి చక్కటి లైఫ్ని, మంచి ఫ్యూచర్ని ఇస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్, టేక్ సమ్ గుడ్ డెసిషన్స్ ఇన్ అవర్ లైఫ్. మీ జీవితంలో చిన్న చిన్న మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుని విడిచిపెడితే నీ దేవుని విడిచిపెడితే లోకం అంతా నీదే, కానీ సంతోషం, ఆనందం, సంతృప్తి అనేది ఎప్పటికీ ఉండదు. అది నువ్వు మర్చిపోవాల్సింది. దేవునితో వెళ్తే నీకు సంతృప్తి ఉంటుంది, సమాధానం, సంతోషం ఉంటుంది, కుటుంబం, నెమ్మది, ఇవన్నీ కూడా దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. కావాల్సినవి కూడా సకాలంలో ఆయన అనుగ్రహిస్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన మన యొక్క దోషాలు క్షమించబడుతున్నాయి కదా. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల ఏమవుతుంది? ఆయన నా పాపాల కోసమే కల్వరి సేవలో మరణించాడని చిన్న కన్విక్షన్ మన హృదయంలో ఒప్పుకోవడం వలన మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన చనిపోయి 3వ రోజు ఎలా లేచాడో మనం చనిపోయినా కానీ తిరిగి మరలా పునరుత్థానమై ప్రభుతో యుగయుగాలు జీవించబోతున్నాం. ఇది క్రీస్తునందు ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. ఈ లోకంలో కాదు, పరలోకాన్ని ఆయన నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. సో నథింగ్ విల్ బి వేస్టెడ్. ప్రభువుతో ఉండాలని అనుకున్నప్పుడు, ప్రభు నీతో ఉండాలని ఆశపడినప్పుడు, సో నీ లైఫ్ అనేది వేస్ట్ కాదు. ఎప్పుడు తరతరాలు ఆయన నిన్ను విడిచిపెట్టడు. అనేక మందికి నేను బ్లెస్డ్గా ఉంచుతాడు. దేవుడు దీవించాక అందరు లేచినట్లయితే మనం ప్రార్థించుకొని ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, సర్వశక్తి మంతుడా, నీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. నీవు ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ లోకంలో మేము ప్రభా సక్సెస్ఫుల్గా కొనసాగాలి అంటే కేవలం నీ తోడు, నీ సహాయం కావాలి ప్రభా. లేకపోతే అది వ్యర్థమైపోతుంది అనే విషయాన్ని మేము గ్రహించాం. ఇక్కడ వచ్చిన యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వీరు హృదయాల్లో తీసుకున్న నిర్ణయాన్ని మీరు బ్లెస్ చేయండి ప్రభా. ప్రభా, నీవు తమతో ఉండాలని ఆశపడుతూ ఉండగా నీవే వారితో నడిపించండి తండ్రి. వీరి యొక్క మనసులో వీరు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీవే బలపరచండి ప్రభా. వీరికి మంచి భవిష్యత్తులను మీరు అనుగ్రహించండి తండ్రి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ జ్ఞానవంతులు కాదు, అందరం గొప్పవారు కాదు, అందరం ఉన్నత స్థితిలో ఉన్నవారు కాదు, కానీ నిన్ను నమ్ముకొని నష్టపోయిన వారు ఎవరు లేరు ప్రభా. మిమ్మల్ని అనుసరించి మిమ్మల్ని హత్తుకొని జీవించిన వారు, మోసపోయిన వారు ఎవరు లేరు ప్రభా. చక్కగా ప్రభా బ్లెస్డ్గా ఉన్న వారిని మేము చూస్తూ ఉన్నాం. నీవు చేయి పట్టుకొని విడిచిపెట్టేటువంటి వాడవు కాదు ప్రభా. నిత్యత్వం వరకు కూడా నడిపించేటువంటి దేవుడవు ప్రభా. నీవే ఈ యొక్క యవనస్తులను ఆశీర్వదించండి, నీవే బలపరచండి, చక్కటి భవిష్యత్తులో మీరు దయచేయండి. మిమ్మల్ని హత్తుకుని బ్రతకడానికి సహాయం చేయండి. పాపపు ఇష్టమైనటువంటి ఎడిక్షన్స్ నుంచి విడిపించండి ప్రభా. చెడు అలవాట్ల నుంచి, చెడు బంధాల నుంచి, ఈ లోకపరమైనటువంటి అపవిత్రత నుంచి వీరిని కాపాడండి తండ్రి ప్రభా.
అడిక్షన్స్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకుండా సాతాను వేసే పన్నాగాల నుంచి వీటిని తప్పించమని నిశ్చయముగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభా. మరి ఇప్పటి వరకు వాక్యాన్ని అందించిన సోదరు సందీప్ని మీరు దీవించండి, సాక్ష్యాన్ని చెప్పిన సోదరు ఆదర్శని మీరు దీవించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని, మరి ప్రేమతో ప్రభా వంట చేసినటువంటి వారిని కూడా మీరు ఆశీర్వదించండి. చక్కటి ఫెలోషిప్ని మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనలు స్తుతులు వదనములని యేసు ప్రభు వారి నామములో మిక్కిలి వినయంతో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. You can greet one another.